హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్లాన్ టీవీ. దిస్ ఇస్ డార్లింగ్ దుర్గా. ఈరోజు మే 15th. ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా? రామ్ పోతినేని బర్త్డే. నా ఫేవరెట్ హీరో బర్త్డే అండి. ప్రతి ఒక్కరి లైఫ్లో ఎవరో ఒకరికి ఫేవరెట్ అయ్యే ఉంటుంది. అలాగే నాకు రామ్ పోతినేని అంటే చాలా ఇష్టం. ర్యాపో ఫ్యాన్ అండి. అలాంటి ఫ్యాన్ అయిన నాకు కొన్ని మూమెంట్స్ జరిగాయి. అవి డిస్క్రైబ్ చేస్తుంటే బాధపడాలా ఆనందపడాలా అని నాకు కూడా తెలియట్లేదు. మీరు విని మీరే చెప్పండి ఎలా ఫీల్ అవ్వాలో. ఈ మూమెంట్స్ నా లైఫ్లో బెస్ట్ మూమెంట్సే, ఎందుకంటే జరిగిన టైం అలాంటిదన్నమాట. ఇది ఫస్ట్ టైం నా ఇంటర్మీడియట్లో రామ్ని చూస్తూ మిస్ అయిపోయాను. అంటే చూసి చూడకుండా మిస్ అయిపోయాను. అదెలా అంటే, మా ఇంటర్మీడియట్లో ఫస్ట్ లాంగ్వేజ్ క్లాస్ అవుతున్న రోజు మాకు వెళ్ళబుద్ధి కాదు. మేము బస్ వెక్కి వెళ్ళాలంటే 6 A ఎక్కితే కాలేజ్ దగ్గర దిగుతాం. 400 ఎక్కితే కొంచెం దూరం నడాలి. కొంచెం అంటే కొంచెం బాగానే నడాలి. అప్పది మాకు నడవబుద్ధి కాదు. 2 బస్సెస్ కోసం వెయిట్ చేసి అలసిపోయాను. నాకు ఆటో ఎక్కేద్దాం అనుకున్నాం, నేను నా ఫ్రెండ్. ఎక్కేసాను కూడా. మా ఇంకో ఫ్రెండ్స్ ఏమో మేము బస్సులో వస్తామని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. అప్పుడు వచ్చిందండి ఆటో. ఎక్కాం. కరెక్ట్గా రైల్వే స్టేషన్ దగ్గర చూస్తే బోల్డ్ కెమెరాస్ ఉన్నాయి. ఏదో సీరియల్ షూట్ అయి ఉంటుంది లేండి అంకుల్, పదండి అన్నారు. కరెక్ట్గా బ్లాక్ కలర్ కార్ దగ్గర రైట్ సైడ్ మా ఆటో ఆగిపోయింది. ఏంటిది ఆటో ఆగిపోయింది అని అనుకుంటే, అంకుల్ ఏమో 2 minutes అమ్మ చూస్తాను ఏం జరిగిందా అని చెప్పి చెక్ చేస్తున్నారు. తీరా చూస్తే ఎలాగా ఆగింది కదా అని నేను కార్ వైపు, మా ఫ్రెండ్ ఆ కెమెరా ఏం జరుగుతుందో అటు వెళ్ళింది. ఈ కార్లో తొంగి చూస్తున్నా, ఎవరైనా కనిపిస్తారేమో, ఏ హీరోయిన్ కనిపిస్తుందేమో, అట్లీస్ట్ ఏ యాక్టరో కనిపిస్తారేమో అని చూసా. కరెక్ట్గా ఆ విండో ఇలా దించే టైంకి ఆటో స్టార్ట్ అయిపోయింది. మేము కాలేజ్కి బయలుదేరిపోయాం. కాలేజ్కి వచ్చిన మాకు తెలిసిన న్యూస్. మా ఫ్రెండ్ పరిగెట్టుకుంటూ వచ్చి, రామ్ షూటింగ్ అవుతుంది, నువ్వు రామ్ని చూసావా? రామ్ని మేము చాలా దగ్గరగా చూసాం, రామ్ మాకు హాయ్ చెప్పాడు. అంతే. నేను ఇప్పుడే వెళ్తా అంటే మా ఫ్రెండ్, వెళ్ళిన లాభం లేదు, రామ్ ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటాడు ఈ పాటికి, నువ్వు వెళ్ళేసరికి వాళ్ళు అన్ని ప్యాక్ చేసుకొని కూడా వెళ్ళిపోతారని. సర్లే అనుకున్నా. ఆ టైంలో అప్పుడు అనిపించింది, నీకెందుకు ఎంత ఓవర్ యాక్షన్? ఆటో ఎక్కాల్సిన అవసరం ఏముంది? కొంచెం సేపు బస్ గురించి వెయిట్ చేస్తుంటే నువ్వు కూడా రామ్ని చూసేదాను కదా. ఓకేలే అనుకుని హోతా హే అనుకుంటూ మూవ్ ఆన్ అయ్యా. ఆ తర్వాత హలో గురు ప్రేమ కోసమే ఇచ్చిన షాక్ మామూలుది కాదు. హలో గురు ప్రేమ కోసమే నేను థియేటర్లో 4 times చూసా. 5th time మా అన్న వాళ్ళతో వెళ్ళా. సిఎంఆర్ సెంట్రల్కి అనుకోకుండా వెళ్ళాం. మూవీకి అనుకోకుండా వెళ్ళాం. మూవీ టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళినాక అక్కడ డెకరేషన్ ఎందుకు అవుతుంది అంటే, రామ్ వస్తున్నాడు అన్నారు. రామ్ వస్తున్నాడా? నిజంగా? ఎప్పుడు వస్తాడు? ఎన్ని గంటలకు వస్తాడు? ఇలా ఇంత ఎక్సైట్మెంట్తో అడిగిన నాకు వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటంటే, రామ్ వస్తున్నారు, ఇంకా ఏ టైమో కన్ఫర్మ్ అవ్వలేదు. ఈలోపు మూవీ చూద్దామని మూవీలో రామ్ కోసం అలా రామ్ని చూస్తూ ఉన్న నాకు ఈ ఇంటర్వెల్లో బయటకు వచ్చాక సావిత్రి గారు అడుగుతారే మహానటి మూవీలో, ఆ రేంజ్లో అక్కడున్న వాళ్ళందరినీ రామ్ వచ్చాడా, రామ్ ఎప్పుడు వస్తున్నాడు, వచ్చాడా అని అడిగాను. వాళ్ళు ఒకటే చెప్తారు, రామ్ ఇంకా రాలేదు, వస్తే మీకు కన్ఫర్మ్గా తెలుస్తుంది, అక్కడ క్రౌడ్ వచ్చేస్తుందని మా అన్నయ్య అన్నాడు. సరే అని అనుకొని మేము అలా ఇంటర్వెల్ అయిపోయింది, మూవీలోకి వెళ్తున్న మాకు రామ్ వచ్చాడన్నారండి. అంతే. ఒక్కసారి నేను బయటికి వెళ్ళి అలా రామ్ని చూసి వచ్చేస్తానండి అంటే, లేదు మేడం, బయటికి వెళ్తే లోపలికి వెళ్ళలేదు, మీరు బయటికి వెళ్ళిపోండి, అలా చూడొచ్చు అని అన్నారు. లేదు, నాకు బయటనున్న రామ్ కావాలి, లోపల ఉన్న రామ్ కూడా కావాలి అని ఏడ్చేశాను. అలా కింద గోల చేశా, చిన్న పిల్ల గోల చేసినట్టు ఎగ్జాక్ట్గా అలాగే గోల చేశానండి. ఆ మైండ్ అలా అయిపోయింది అంతే. అలా గోల చేసిన నాకు మా అన్నేమో ఇంకా రాలేదు, వస్తే చెప్తారు, నువ్వు లోపలికి పాని లోపలికి తీసుకెళ్తారు. మూవీ అయిపోయి బయటకు వచ్చేసాక అప్పుడు అనుకున్నా ఇంకా రాలేదేమో, ఇప్పుడు చూడొచ్చు అని కొంచెం ఆనందపడుతున్నాను. నాకు తెలిసింది ఏంటంటే, పక్కన థియేటర్లో కూడా హలో గురు ప్రేమ కోసమే వేశారు. ఆ థియేటర్లోకి రామ్ వెళ్ళాడు, మా థియేటర్లోకి రాలా. ఆ థియేటర్ నుంచి అలా బయటకు వెళ్ళిపోయారంట. వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వెళ్ళిపోయారు అంతే. కానీ ఇక్కడ ద బెస్ట్ మూమెంట్ ఏంటంటే, నేను బయటకు వచ్చాక వెళ్ళే రూట్లో ఉన్న
అక్కడ పనిచేసే వాళ్ళందరూ మీరే కదా ఫ్యాన్, మీరే కదా రామ్ ఫ్యాన్, ఏడ్చింది మీరే కదా, ఇలా అంటూనే ఉన్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోయింది అది నేనేనని. అలా చిన్న పిల్లలా ఏడ్చిన నేను, నా పరువు పోయింది. బట్ స్టిల్ వాళ్ళందరికీ రామ్ ఫ్యాన్గా గుర్తుంటాను. ఇచ్చేసారా, ఇది పిచ్ అంటారు. బట్ ఇలాంటి క్యూటెస్ట్ స్వీటెస్ట్ మూమెంట్స్ మీ లైఫ్లో కూడా జరిగే ఉంటాయి. జరిగినవి మాతో షేర్ చేసుకోండి. నేను ఇంతే ఎక్సైట్మెంట్తో మీ మెమరీస్ కూడా షేర్ చేసుకుంటాను. అండ్ మళ్ళీ నాకు రామ్ని చూడాలని ఉంది. ఈ డబుల్ ఇస్మార్ట్తోనైనా నా బాధ ఈ ప్రకృతికి అర్థమైతే మీరు కూడా కొంచెం ప్రే చేసి చెప్పండి, కొంచెం కలిసేలా చేయమని, అట్లీస్ట్ దూరం నుంచైనా చూసేలా చేయమని చెప్పండి. ఇంతటితో ఈ పాడ్కాస్ట్ ముగుస్తుంది. I wish my favorite hero the best luck in the world and happiest birthday. ఇంకా ఎన్నో 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 బర్త్డేస్ జరుపుకోవాలి, మూవీ సక్సెస్ అవ్వాలి. అండ్ I felt for your dedication, smile, love towards your work. సో ఇలా నన్ను పడేసావురా, ఇలా ఎంతో మందిని పడేసావు, ఇంకా పడేస్తూ ఉంటావు. ఇలాంటి మంచి పాడ్కాస్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. అప్పటి వరకు సెలవు. సైనింగ్ ఆఫ్ డాజ్లింగ్ దుర్గా.